పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ప్రతి ఒక్కరికి ఏదైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల పర్యటన రాజమండ్రిలో జరిగినటువంటి పూర్తి స్థాయిలో గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వారు పరిశీలించడం, అందులో జరుగుతున్నటువంటి కాలుష్యాన్ని చూడడం, దానికి పుష్కరాలు ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలి, కాలుష్య రహిత పుష్కరాలు ఏ విధంగా చేయాలి అనే దాని గురించి సుదీర్ఘంగా అధికారులతోనే స్థానిక ప్రజాప్రతినిధులతోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు రాజానగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2027 పుష్కరాలు కాలుష్య రహితంగా, ప్లాస్టిక్ రహితంగా, ఎంతో ఆధ్యాత్మికంగా పుష్కరాలు జరిపించాలని ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా గోదావరి పుష్కరాలు ఎంతో చారిత్రాత్మకమైనవి. భావితరాల భవిష్యత్తు కోసం కాలుష్య రహిత పుష్కరాలు నిర్వహించాలని వారి యొక్క దృఢ సంకల్పం, సమాజం పట్ల బాధ్యత, భావితరాలకు మంచి భవిష్యత్తును కల్పించాలని ఏదైతే వారు ముందు నుంచి పర్యావరణ పరిరక్షణ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారో దానిలో భాగంగానే కాలుష్య రహిత పుష్కరాలు జరగాలి, కాలుష్య రహితంగా గోదావరి అమ్మ ఉండాలి అని చెప్పి వారు దృఢ సంకల్పాన్ని తీసుకున్నందుకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరి తరఫున, రాజానగర నియోజకవర్గ ప్రజల తరఫున, ప్రత్యేకించి జనసేన పార్టీ తరఫున కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గోదావరిని సందర్శించినప్పుడు అక్కడ భయంకరమైనటువంటి వ్యర్థాలు గోదావరిలో కలవడం, గోదావరమ్మ ఆత్మఘోష అక్కడ వారికి కనిపించడం, ముఖ్యంగా ప్లాస్టిక్ వేల టన్నుల కొద్దీ కూడా గోదావరిలో ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడం, ఇండస్ట్రియల్ వ్యర్థాలు కలవడం, అలాగే మురికి కాలువలో, నల్ల కాలువలో ఏదైతే ఈ యొక్క చెత్తా చెదారంతో కూడినదంతా గోదావరిలో కలవడం వల్ల చాలా భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా కానీ మనం చూసుకున్నట్లయితే గతంలో గోదావరమ్మ నీళ్లు తాగిన వాళ్ళందరూ కూడా నిండి 100 ఏళ్లు కూడా ఆరోగ్యంగా బతికినటువంటి పరిస్థితి ఉంది. మత్స్య సంపద కూడా ఏదైతే మత్స్య సంపద ఉండేదో ఈ చేపలు కానీ జలజీవరాశులు కానీ బ్రహ్మాండంగా జీవించేవి, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఉండేవి. జలజీవరాశులు ఎంతో సంతోషంగా ఉండేవి. అలాగే సాగునీరుకి ఏదైతే గోదావరమ్మ ద్వారా మనకి కాలువల ద్వారా, పంట కాలువల ద్వారా పొలాలకి నీరిచ్చామో ఆ పొలాలన్నీ కూడా సారవంతం అయ్యి మంచి పంటలు పండి ఆంధ్రప్రదేశ్కి మంచి ధాన్యాగారం అనే పేరు తెచ్చినటువంటి మన డెల్టా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేది. పాడి పరిశ్రమ బాగుండేది. పశువులు ఎప్పుడైతే ఈ గోదావరి కాలువల ద్వారా వెళ్ళి, పంట కాలువల ద్వారా వెళ్ళి నీళ్లు తాగాయో పశువులన్నీ కూడా, ఆవులు గేదెలు కూడా బ్రహ్మాండంగా జీవించి పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందేది. అలాగే చూస్తే మత్స్య సంపద బ్రహ్మాండంగా పెరిగేది. ఇక్కడ పంటలో పండడానికి కావాల్సినటువంటి సారవంతమైన భూములు తయారయ్యి మంచి పంటలు పండి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేది మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పేరు ఖచ్చితంగా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో గోదావరమ్మ తెచ్చిపెట్టినటువంటి ఘనతగా వారు చూసి ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, గోదావరిలో కలుస్తున్నటువంటి కాలుష్యాల వల్ల ఇక్కడ పడుతున్నటువంటి అనారోగ్యాలు, ఈ యొక్క మత్స్య సంపద అంతా కూడా, మత్స్య సంపద అంతా కూడా అంతరించిపోతుంది. రోజు రోజుకి చేపలు అనేది కూడా అంతరించిపోతున్నాయి. మనం గతంలో కూడా చూసినట్లయితే గోదావరి పేరు చెప్తే రేపు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పులస చేపలు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఆ పులస చేపలు కూడా అంతరించిపోతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క మత్స్య సంపద అంతా కూడా అంతరించిపోతుంది కాలుష్యం వల్ల. అలాగే ఏదైతే జలజీవరాశులు ఉంటాయో అవన్నీ కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే చూస్తే మన మనుషులు ఎవరైతే నీళ్లు తాగుతున్నారో భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధులకి, కిడ్నీ వ్యాధులకి, లివర్ వ్యాధులకి, గుండె వ్యాధులకి, వైరస్ వ్యాధులకు కూడా గురయ్యి అకాల మరణాలు చెందుతున్నటువంటి పరిస్థితులు వారి కళ్ళకు కట్టినట్టుగా కనిపించినాయి అక్కడ. అదేవిధంగా చూస్తే భయంకరంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మార్పు చేయాలి అని అంటే దీన్ని ఏం చేయాలనేది వారు ఒక ఆందోళన చెంది అద్భుతమైనటువంటి కార్యాచరణని రూపొందించారు. అందులో భాగంగానే
గోదావరి అనే దానికి ఒక త్రివేణి సంగములా ఉంటుంది. గోదావరి అనేది ఒక మన దక్షిణాదిలో కానీ చూసినట్లయితే ఒక గంగానదిగా పేరుగాంచినటువంటి గోదావరిని ప్రక్షాళన చేయాలి, కాలుష్య రహితం చేయాలి. దానికి కావాలంటే మనం ఒక టెక్నాలజీని వాడి కొంత ఎక్విప్మెంట్ని దించి ప్యూరిఫికేషన్ చేపట్టాలి. అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 6 జిల్లాలని కూడా ఈ కాలుష్య రహితంగా చేయాలి అంటే దానికి సుమారుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్దని ఆ అధికారులు అక్కడ చెప్పినటువంటి మాట. ఆ మాటని వారు ఉనికి పట్టుకుని 100 కోట్లు తక్షణ సాయం చేస్తూ వారి మంత్రిత్వ శాఖ నుంచి నిధులను విడుదల చేసి 100 కోట్ల రూపాయలతో గోదావరి ప్రక్షాళన చేసి మన వారణాసిలో ఏదైతే మన మోడీ గారు ప్రధాని అయిన తర్వాత వారణాసి పుణ్యక్షేత్రంలో ఉన్న గంగా నదిని ఏ విధంగా ప్యూరిఫై చేశారో ఈ యొక్క గోదావరి నదిని కూడా అదే విధంగా ప్యూరిఫై చేయాలి. అదేవిధంగా త్రివేణి సంఘంలో ఏదైతే మన కుంభమేళా జరిగిందో అంత వైభవంగా కూడా గోదావరి పుష్కరాలు జరిపించాలంటే గోదావరి ప్యూరిఫికేషన్ అవసరం. కాబట్టి వారి యొక్క మంత్రిత్వ శాఖ నుంచి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 100 కోట్ల రూపాయల నిధుల్ని 6 జిల్లాల్లో గోదావరి ప్రక్షాళన జరగడానికి వారు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకించి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా శిరస వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూస్తే గోదావరి పుష్కరాల్లో ఏదైతే ఇక్కడ గతంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి, మీ అందరి పాత్రికేయ సోదరులందరికీ తెలుసు, ఎన్నో ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉన్నాయి. అలాగే సేవా కార్యక్రమాల విషయాల్లో కూడా ఇక్కడ చాలా మందికి ఇబ్బందులు లోనైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికోసం ఈ యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన పిలుపుని ఒక దాన్ని మా యొక్క జన సైనికులకి వీర మహిళలకు అందజేశారు. మీరందరూ కూడా ఎవరైతే ఈ యొక్క మీరు జన సైనికులు వీర మహిళలు ఉన్నారో వారందరూ కూడా మీరు వాలంటీర్లుగా సేవ చేయడానికి సిద్ధం అవ్వండి అని చెప్పి వారు మాకు ఒక సందేశాన్ని పంపించారు. అందులో భాగంగా రాజానగర నియోజకవర్గం నుండి మా జన సైనికులు వీర మహిళలు ఒక వాలంటీర్ల వ్యవస్థగా ఏర్పడి సుమారుగా 25,000 మందితో ఈ యొక్క వాలంటరీ సర్వీస్ చేయడానికి పుష్కరాల్లో మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. పుష్కరాలకు వచ్చే భక్తులందరికీ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ఏ సేవలైనా ఎలాంటి కష్టమైనా సరే శానిటేషన్ విషయంలో కానీ, అల్పాహారాలు అందించడం విషయంలో కానీ, భోజనాలు అందించడం విషయంలో కానీ అక్కడ కావాల్సినటువంటి ప్రతి సేవల్ని కూడా మేము ఖచ్చితంగా జన సైనికుల వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆ యొక్క వచ్చే భక్తులందరికీ కూడా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి మా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున, రాజానగరం నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం ఉంది. చాలా మంది పుష్కరాలు అని అంటే గోదావరి అని ఇక్కడ రాజమహేంద్ర మాత్రమే అనుకుంటారు, రాజమండ్రి కొవ్వూరు అని అనుకుంటారు. కానీ మునుకోడల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి మునుకోడలు అనేది ఒక ఘాట్ ఉంది. ఆ ఘాటు విశిష్టత వారికి తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఘాట్ను మోడల్ ఘాట్గా కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మోడల్ ఘాట్ అంటే దాన్ని ఇప్పుడే ఈ యొక్క ఘాటు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇప్పుడే డెవలప్ చేయండి. డెవలప్ చేసి మోడల్ ఘాట్ చేస్తే అతి తక్కువ కాలంలోనే 1-2 నెలల లోపల ఆ ఘాట్ని కానీ తయారు చేసినట్లయితే నేను ఒకసారి సందర్శించి ఆ ఘాట్ని మనం పరిశీలించిన తర్వాత ఆ మోడల్ ఘాట్ని మిగతా చోట కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి వారు శాంక్షన్ చేయడం, దానికి ఎంతో సీతానగరం మండలం ప్రజలందరూ కూడా చాలా సంతోషించడం, ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలు పండితులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క సీతానగరం మండలంలో యొక్క మహర్షులు, ఋషులు, మునులు ఎందరో తపస్సు చేసి గోదావరిలో అక్కడ మునుకూడలో ఉన్నటువంటి ఆ ఘాట్లో స్నానం ఆచరించి దైవ కార్యక్రమాలు, యజ్ఞయాగాలు చేసి ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి అక్కడ మునుకోడలి ఘాట్ని చారిత్రాత్మకంగా చరిత్ర పుటల్లో ఉన్నటువంటి విషయం వారి దృష్టికి వెళ్ళింది. అంతేకాకుండా త్రేతాయుగంలో రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ సీతాదేవి స్నానం ఆచరించింది కాబట్టి సీతానగరం అనే ఆ యొక్క మండలానికి కూడా ఆ ప్రాంతానికి పేరు వచ్చిందని కూడా కొన్ని పురాణాలు, ఇతిహాసాలు కూడా చెప్తున్నాయి. దానివల్ల ఆ సీతానగరం సీతాదేవి స్నానం ఆచరించిన ఘాటు కాబట్టి దానికి ప్రత్యేక విశిష్టత ఉంది. కాబట్టి ఆ ఘాటును కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా పుష్కరాలకి ఎంతో వైభవంగా ఘాటును మేము అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా చూస్తే ఈ యొక్క ప్రాంతంలో గౌతమి, గోదావరి నదితో పాటు ఉపనదులైన తుల్యభాగ, ఆత్రేయ నదులు కూడా ఆ యొక్క అంతర్భాగంగా ప్రవహిస్తున్నాయి అనేది
పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి మనకి ఉత్తరాదిన ఏదైతే త్రివేణి సంగం ఉందో, ఏదైతే గంగా నది ఉందో, అంతటి పవిత్రమైనటువంటి దక్షిణాది నదిగా మనకు మునుకోడల్లో ఉన్నటువంటి ఆ యొక్క సంగమాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా పురాతన కాలం నుంచి ప్రచారంలో అంత విశిష్టత, అంత పవిత్రత కలిగి ఉందని చెప్పి మునుకోడలకి ఒక విశిష్టత తెలియజేస్తున్నారు. ఏదైతే 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయో, ఈ యొక్క నదీ సంఘంలో పితృతర్పణాలు చేసి పితృల మోక్షాన్ని కూడా కల్పిస్తారని చెప్పి అక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా చెప్పుకుంటా ఉండడం భక్తుల యొక్క నమ్మకం అని చెప్పి తెలియజేస్తున్నాం.